18 ఇయర్స్ తర్వాత ఫార్మింగ్ చేస్తున్నా అనే ఆనందం 18 మంత్స్ కూడా లేకోకుండా పోయింది మామ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ దుర్గా ఆర్గానిక్ ఫార్మ్స్. మేము వేసిన మా ఫస్ట్ క్రాప్ 18 ఇయర్స్ తర్వాత శనగండి. ఇది కొంచెం విత్తనం టైంలోనే నాకు కొంచెం ఆ గొర్రుకున్న వీల్ సరిగ్గా తిరగక విత్తనమే సరిగ్గా పర్లేదు. మీరు అక్కడ చూసుకోవచ్చు సాళ్ళ దగ్గర డిస్టెన్స్. అండ్ దీన్ని నేను తీసేయకోకుండా కంటిన్యూ చేశాను. అండ్ కంపేర్డ్ టు అదర్స్ హార్ష్ కెమికల్స్ అవి వాడకుండా మినిమల్ బేసిస్తోనే వాడి నేను రిజల్ట్ అనేది తీసాను. అండ్ కంపేర్డ్గా తక్కువే 70-75%. బట్ ఇందులో నాకు కొంచెం క్రాప్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. తర్వాత నేను వేరుశనగ వేసాను. ఇది నాకు మొలకనే నాకు సరిగ్గా రాలేదు, పతలాంగా వచ్చింది. అండ్ రైతులకే పతలాంగా వస్తే సిచ్యువేషన్ ఏమవుతుందో తెలుసు. దానికి మించి నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కలుపని, తర్వాత నేను పీక్ ఇచ్చే టైంకి కొంచెం వర్కర్స్ దొరకకపోవడం వల్ల కొంచెం డిలే అయ్యి భూమిలో ఇరుక్కపోవడం ఇవన్నీ జరిగాయి. థర్డ్ క్రాప్ వచ్చేసి మొక్కజొన్న వేసానే కానీ ఒక 35-40 డేస్ క్రాప్ వచ్చింది. తర్వాత అక్కడ కొంచెం కంకులు వచ్చాయి తప్ప నాకు కంప్లీట్ లాస్ అనే చెప్పాలి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన భూమిలో అసలు సారమే లేదని. సో దానికోసమే నేను ఎకరానికి 2-3 ట్రిప్పుల ఎరువు అయితే తోలించుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే క్రాప్కి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.